హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ టమ్మీ. ఈరోజు మనం ఎంతో ఆరోగ్యకరమైన స్వీట్ కార్న్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. బరువు తగ్గాలి, డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా సాయంత్రం డిన్నర్లో కూడా తీసుకోవచ్చండి ఈ సూప్ని. మరి ఇంత టేస్టీ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా మిక్సీ జార్లో 1/4 కప్పు స్వీట్ కార్న్ యాడ్ చేసి కొద్దిగా మంచినీళ్ళు పోసుకుని స్మూత్గా పేస్ట్ అయ్యేదాకా ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని నెయ్యి కాస్త కరిగాక 1 టేబుల్ స్పూను వెల్లుల్లి సన్నగా తరిగింది యాడ్ చేసుకోవాలండి. మనకి వెల్లుల్లి కూడా చాలా మంచిదండి. కూరల్లో వాటిలో కూడా వెల్లుల్లి వేసుకుంటే మంచిది. ఇప్పుడు 1/4 కప్పు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా కాస్త కుక్ చేసుకుని ఇప్పుడు ఇందులో 1/4 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలని యాడ్ చేసుకుంటున్నాము. మన దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కనుక అవి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కుక్ అయిన తర్వాత 2 స్పూన్లు స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటున్నామండి. ముక్కలన్నిటినీ కూడా కాసేపు ఉడకనివ్వాలండి. కాస్త వేగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటినీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపు ఉడకనివ్వాలండి. మనకి స్వీట్ కార్న్ చాలా మంచిదండి, మంచి టేస్ట్ కూడా ఇస్తుంది. ఇప్పుడు 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 గ్లాసులు మంచినీళ్ళు పోసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరగనివ్వాలండి. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు రుచికి సరిపడంత, మిరియాల పౌడరు 1 టేబుల్ స్పూను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను పంచదార వేసుకుని 1 టేబుల్ స్పూను గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలండి. ఇప్పుడు దీన్నంతటినీ కూడా మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మరగనివ్వాలి. మనకి మరుగుతున్నప్పుడు పైన ఈ విధంగా తేట వస్తుంది కదా, ఆ తేటని ఎంతవరకు కుదిరితే అంతవరకు తీసేసుకోవాలండి. ఈ తేట తీసేసిన తర్వాత సూప్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకుని 2 స్పూన్లు కార్న్ఫ్లోరు 2 స్పూన్లు వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకుని కొద్దిగా కలుపుకుంటూ ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలండి. ఉండలు కట్టకుండా. కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాక మనకి సూపు కాస్త గట్టిపడుతుంది. ఈ విధంగా గాఢగా అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పైన కొద్దిగా మిరియాల పౌడరు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాక మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ సూప్ మనకి హాట్గా తయారైపోతుందండి. ఈ సూప్ మనం ఏ టైంలోనైనా సరే 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకి చాలా మంచిది కూడా. ఈ సూపు మీరు కూడా తయారు చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.